Which of the following numbers has the maximum number of divisors? 4 ఆప్షన్లలో ఏ నంబర్కి maximum number of divisors ఉన్నాయి? మొత్తము ఎన్ని నంబర్స్కి మ్యాక్సిమం ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి? 99. ఇది సంయుక్త సంఖ్య. దీనిని 9 × 11గా రాశాను. 9 అనేది సంయుక్త సంఖ్య. ప్రధాన సంఖ్యల పవర్లుగా రాయాలి. 3² × 11 పవర్ 1. 3² 0 నుంచి 2 3 కాంబినేషన్లు, 0 నుంచి 1 2 కాంబినేషన్లు, 3 2 6. 101 అనేది రైట్. దీనికి ఇక్కడ మీరు చూస్తే రూట్ ఆఫ్ 101. 10² 100, 11² 200 121. 10 11 10కి తక్కువ ఉన్న అన్ని ప్రధాన సంఖ్యలన్నీ రాశాను. 2357. 101 2 తోటి భాగాహారింపబడట్లేదు, 101 3 తోటి భాగాహారింపబడట్లేదు, 5 తోటి కాదు, 7 తోటి కాదు. అంటే 101 అనేది ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్యకు ఎన్ని భాజకాలు ఉంటాయి, ఎన్ని కారణాంకాలు ఉంటాయి? ఎగ్జాక్ట్గా 2 కారణాంకాలు ఉంటాయి. 2 కారణాంకాలు ఉంటాయి. 176. 6 + 1 7. 7 - 7 0. అంటే ఇది 11 తోటి డివైడ్ అవుతుంది. 11 × 16. 16ని 2⁴గా రాసుకోవచ్చు. ఇంటూ 11 పవర్ 1. 0 నుంచి 4 5 కేసులు, 0 నుంచి 1 2 కేసులు, 5 2 10. 10 భాజకాలు వచ్చాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? 182. 2 × 91. 91 అనేది సంయుక్త సంఖ్య. ప్రధాన సంఖ్యల పవర్లుగా 7 × 13గా రాసుకోవచ్చు. 0 నుంచి 1 2, 0 నుంచి 1 2, 0 నుంచి 1 2, 2 2 4, 4 2 8. 99కేమో 6 కారణాంకాలు ఉన్నాయి. 101కేమో 2 కారణాంకాలు ఉన్నాయి. 176కేమో 10 కారణాంకాలు ఉన్నాయి. 182కేమో 8 కారణాంకాలు ఉన్నాయి. క్వశ్చన్లో ఏమన్నాడు? మ్యాక్సిమం నంబర్ ఆఫ్ డివైజర్స్ అన్నాడు. ఎక్కువ భాజకాలు ఏ నంబర్కి ఉన్నాయి? 10. 10 ఏ నంబర్కి సార్? 176. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 176. ఆర్ యు ఆల్ విత్ మీ? ఫస్ట్ ఆ నంబర్ ప్రధాన సంఖ్యనా సంయుక్త సంఖ్యనో చూసుకోవాలి. దాని తర్వాత ప్రధాన సంఖ్య అవుతే ఎగ్జాక్ట్ 2 భాజకాలు ఉంటాయి. సంయుక్త సంఖ్య అవుతే దాన్ని ప్రధాన సంఖ్యల పవర్లుగా రాసుకోండి. దాని తర్వాత మనకు ఆన్సర్ వస్తుంది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. వెరీ మచ్ క్లియర్. థర్డ్ క్వశ్చన్ కూడా కొంచెం చూద్దాం సార్. రైట్, అక్కడ ఎక్కడ మిస్టేక్ ఉందో. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫర్ 1440. 1440 ఇది ఒక సహజ సంఖ్య. దీన్ని ప్రధాన సంఖ్యల పవర్లుగా రాయాలి. అంటే 144 × 10గా రాయాలి. 144 అనేది అది కూడా ఒక సంయుక్త సంఖ్య. దాన్ని నేను 16 × 9గా రాశాను. 10 అనంటే 2 × 5. 16ని 2⁴గా రాయొచ్చు. 9ని 3² రాయొచ్చు. ఇంటూ 2 × 5 అంటే వాల్యూ ఏమవుతుంది? 2⁵ ఇంటూ 3² ఇంటూ 5⁴1. 0 నుంచి 5 6 కేసులు, 0 నుంచి 2 3 కేసులు, 0 నుంచి 1 2 కేసులు, 6 3 18, 18 2 36. 18 2 36. 6 నేను ఆల్రెడీ మీకు చెప్పాను సార్. 6 6 36. 36 రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 6 ఉండాలి. ఇచ్చిన నంబర్ గనక సంయుక్త సంఖ్య గనక అవుతే దాన్ని ప్రధాన సంఖ్యల పవర్లుగా రాయండి. 144 × 10. 144ని 16 × 9గా రాశాను. 10ని 2 × 5గా రాశాను. 16ని 2⁴ × 3² రాశాను. ఇది 2 × 5 అంటే ఇది ఎంత అయింది? 2⁵ × 3² × 5⁴1. 0 నుంచి 5 6 కేసులు, 0 నుంచి 2 3 కేసులు, 0 నుంచి 1 2 కేసులు, 6 3 18,
18×36. Are you all with me? Answer anta ee question ki 36. I hope the idea it is very much clear.